తెలుగుదేశం పార్టీకి జనవరి మంచి జోష్ మీద ఉంది అని చెప్పాలి. ఈ నెలలో పార్టీలో చేరికలు పార్టీకి మరింత ఉత్సాహాన్ని నింపాయి. తాజాగా ఈ నెల 25న వంగవీటి రాధ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో ఇద్దరు కీలక నేతలు వైసీపీ నుంచి టీడీపీలో చేరే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ టీడీపీలో చేరారు. అయితే ఆమె పార్టీలో చేరతారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇక 3 నెలల సమయం ఉండడంతో ఆమె పార్టీలో చేరారు. తండ్రి జలీల్ ఖాన్ తో పాటు షబానా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఆయన రాజకీయ వారసత్వం కూతురు తీసుకోవడంతో ఆయన కూడా ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తన కుమార్తె పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలిపారు. పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్ ఖాన్ అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ కాలేదని తన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సీఎం చెప్పారన్నారు. అవసరమైతే గుంటూరు జిల్లాలో కన్నాపై పోటీ చేస్తానని తెలిపారు. ఇక బాబు ఆదేశిస్తే కన్నాపై పోటీకి వెడతా, ఇప్పటి నుంచే ప్రచారం చేస్తా, మైనార్టీలు ఎప్పుడూ టీడీపీకి వెన్నంటే ఉంటారని అన్నారు ఆయన. అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్నానని తెలిపారు జలీల్ కుమార్తె. దీనిపై సీఎం ఎంతో సంతోషించారు. పార్టీకి సేవ చేయాలి అని అన్నారు. ఇక ఆమె మాట్లాడుతూ తాను అమెరికా నుంచి పూర్తిగా ఏపీకి వచ్చానని, ఇక్కడే ఉంటామని, విజయవాడ పశ్చిమలో పార్టీ గెలుపు ఖచ్చితమని, మంచి మెజార్టీ అందిస్తామని తెలియజేశారు. ఇక పశ్చిమ వైసీపీకి ఇప్పుడు జలీల్ కుమార్తె టఫ్ పోటీ అనే చెప్పాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.